వెల్కమ్ టు ఫోకస్. 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. ఇప్పటికే అనేక దేశాలు ఆంక్షలు విధించగా మరికొన్ని అదే బాటలో నడుస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సోషల్ మీడియా వ్యసనం నుంచి యువతను కాపాడుకోవడానికి ఇదో మంచి మార్గం అంటున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పిల్లల జీవితాల్లో కీలక భాగంగా మారింది. అయితే దీనివల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్ స్టార్మర్ నేతృత్వంలోని యూకే ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా సైట్లను నిషేధిస్తామని, గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై పరిమితులు విధిస్తామని నిర్ణయించింది. పిల్లల సంక్షేమాన్ని కాపాడడానికి కఠిన చర్యలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్, గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై పరిమితులు, పిల్లల భద్రత, సంతోషం విషయంలో రాజీ పడేది లేదు. బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. జూలైలో చట్టం తీసుకువస్తామన్న ప్రధాని కీర్ స్టార్మర్. టెక్ కంపెనీలకు కఠిన నిబంధనలు జారీ. ఆస్ట్రేలియా బాటలో పలు దేశాలు. పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా చట్టం తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై పరిమితులు విధించనున్నట్లుగా తెలిపారు. పిల్లలు గంటల కొద్ది సమయాన్ని స్క్రీన్లకు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తమ దేశంలోని పిల్లల భద్రత, సంతోషం విషయంలో రాజీ పడబోమని, ఈ నిర్ణయంపై టెక్నాలజీ కంపెనీలు ప్రతిఘటిస్తే తాను ఎదురు తిరుగుతాను అని పేర్కొన్నారు. సోషల్ మీడియా నిషేధంపై దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నాక జూలైలో చట్టం తీసుకురానున్నట్లుగా కీర్ స్టార్మర్ తెలిపారు. యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, రోబ్లాక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఈ నిషేధం వర్తించేలా చర్యలు చేపట్టనున్నారు. కాగా ఇప్పటికే బ్రిటన్ టెక్ కంపెనీలకు కఠిన నిబంధనలు జారీ చేసింది. పిల్లలకు సోషల్ మీడియా యాప్లను అందుబాటులో ఉంచకుండా ఏజ్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేయాలని ఆదేశించింది. తమ అల్గోరిథంలను మార్చుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రభుత్వాలు తమ దేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాయి. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా దేశాల తర్వాత 4వ దేశంగా ఇప్పుడు బ్రిటన్ నిలిచింది. ఈ నిషేధం పరిధిలోకి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పిల్లలు వాడే ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్ వంటి పాపులర్ యాప్స్ అన్నీ రాబోతున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ గేమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా పిల్లలు అపరిచిత వ్యక్తులతో మాట్లాడడాన్ని కూడా బ్యాన్ చేయనున్నారు. నిజ జీవితంలో మీ పిల్లలను ఎవరైనా తెలియని పెద్దవారితో ఒంటరిగా వదిలేస్తారా? లేదు కదా. మరియు ఆన్లైన్ ప్రపంచంలో అలా ఎలా వదిలేస్తారు? అందుకే ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ బ్యాన్తో పాటు టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్ కంపెనీలకు ప్రధాని స్టార్మర్ లండన్ టెక్ వీక్ వేదికగా ఒక అల్టిమేటం జారీ చేశారు. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో పిల్లలు న్యూడ్ ఫోటోలు పంపకుండా, రిసీవ్ చేసుకోకుండా డివైస్ కంట్రోల్స్ యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. ఇది పెద్ద అసాధ్యమైన పనేమీ కాదని, ఒకవేళ టెక్ కంపెనీలు ఈ రూల్స్కు సహకరించకపోతే ఆయా కంపెనీల బాస్లు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. పెద్దలు మాత్రం ఏజ్ వెరిఫికేషన్ ద్వారా తమ కంటెంట్ను చూసుకోవచ్చని తెలిపారు. టోటల్గా చెప్పాలంటే నయా సోషల్ మీడియా బ్యాన్ రూల్ పిల్లలను మరింత సురక్షితంగా, సంతోషంగా ఉంచడమే కాకుండా వారి భవిష్యత్తుకు మరిన్ని అవకాశాలను ఇస్తుంది అని యూకే ప్రభుత్వం నమ్ముతోంది. పిల్లలకు సోషల్ మీడియా నిషేధం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువతతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు రాత్రి సమయాల్లో వినియోగ పరిమితులు, యాప్లకు సమయ పరిమితులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే డిజైన్ ఫీచర్లపై ఆంక్షల వంటి అంశాలను పరిశీలించింది. ఈ సంప్రదింపుల్లో 1,00,000కు పైగా స్పందనలు వచ్చాయి. అందులో 83% మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 90% మంది సోషల్ మీడియా వాడేందుకు కనీస వయసు 16 సంవత్సరాలు ఉండాలని మద్దతు తెలిపారు. ఈ నిర్ణయం ఏదో రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని, దేశవ్యాప్తంగా వేలాది మంది తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ ముందడుగు వేశామని ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ రోజుల్లో సాంకేతికత పిల్లల జీవితాల్లోని ప్రతి భాగంలోనూ దూరిపోతోంది. ఇది వారిని ఎంతగానో దెబ్బతీస్తోంది. వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరంతరం స్క్రీన్ స్క్రోలింగ్ చేస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి, కనీసం కుటుంబంతో గడపడానికి కూడా సమయం లేకుండా పోతోంది. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ నిషేధం అమలు చేయడం అంత తేలిక కాదని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల నుంచి ఈ నిర్ణయానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కొన్ని పెద్ద కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ మేము వారితో తలపడ్డానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటంలో మేమే గెలుస్తాం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. సోషల్ మీడియా మన పిల్లల సంతోషాన్ని, వారి భద్రతను లాగేసుకుంటోంది అని స్టార్మర్ ఘంటాపథంగా చెప్పారు. ఇతర దేశాలు తీసుకుంటున్న ఇలాంటి చర్యలను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము ఈ పెద్ద నిర్ణయానికి వచ్చామని ఆయన తెలిపారు. సోషల్ మీడియా సహా చాలా ప్లాట్ఫామ్స్ పిల్లల్ని వాటికి అలవాటు పడేలాగా చేశాయి. ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయని, పిల్లల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని కీర్ అన్నారు. అందుకే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు అని తెలిపారు. మరోవైపు తమ ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ కోసం చర్యలు తీసుకుంటుంది అన్నారు. మన పిల్లలకు ఇంతకంటే మంచి వాతావరణం దక్కాలి. మరింత బ్రాండ్, మరింత సురక్షితమైన, సమానత్వంతో కూడిన బ్రిటన్లో వారు ఎంతో సంతోషంగా, సురక్షితంగా పెరగాలి. అలాంటి ఒక అద్భుతమైన బాల్యాన్ని వారికి బహుమతిగా ఇవ్వడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని తమ సందేశాన్ని ముగించారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు కేవలం నిషేధం విధించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అంటున్నారు. పిల్లలకు డిజిటల్ అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంపై విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పిల్లల మానసిక ఆరోగ్యం కోసం బ్రిటన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది. ఇక ఈ నిషేధం ఇప్పటికిప్పుడు అమలులోకి రాదు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వచ్చే క్రిస్మస్ లోపు రూపొందిస్తారు. ఇవి ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. భవిష్యత్తులో మిగిలిన ప్రపంచ దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ అమలు చేసిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. సోషల్ మీడియా ద్వారా చిన్నారులు అధిక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని, వారి భద్రత కోసం దీన్ని అమలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆస్ట్రేలియా బాటలో ఇండోనేషియా, ఫ్రాన్స్, యూకే దేశాలు చిన్నారులకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాయి. భారత్ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమం వాడకుండా నిషేధం విధించింది ఆస్ట్రేలియా. ఈ నిబంధనలు తీసుకొచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. టిక్ టాక్, యూట్యూబ్ సహా మెటాకు చెందిన ఇన్స్టా, ఫేస్బుక్ కూడా వాడడానికి వీల్లేకుండా కఠినంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వీటితో పాటు మొత్తంగా 10 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 16 ఏళ్లలోపు పిల్లల అకౌంట్స్ అన్ని వెరిఫై చేసి పూర్తిగా బ్లాక్ చేయాలని తేల్చి చెప్పింది. మరో కీలకమైన విషయం ఏంటంటే, ఇలా బ్లాక్ చేయకపోతే ఆ సంస్థ ప్రభుత్వానికి $33 మిలియన్ ఫైన్ కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు టిక్ టాక్ లోనే 2 లక్షలకు పైగా అకౌంట్స్ ని బ్లాక్ చేసినట్టుగా సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా కారణంగా టీనేజర్స్ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. సోషల్ మీడియా కారణంగానే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో పాటు బాడీ షేమింగ్ కూడా పెరుగుతోంది. బాడీ షేమింగ్, విద్వేషాలు పెంచే పోస్టుల కారణంగా చాలా మంది పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారని అంటోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిషేధం విధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే వయసు ధృవీకరించేందుకు ఆయా కంపెనీలు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకువచ్చాయి. ఈ సిస్టమ్ ద్వారానే ఏజ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అప్లోడ్ చేసిన పోస్టులు, సెల్ఫీల ఆధారంగా ఈ ధృవీకరణ జరగనుంది. మరోవైపు ఇండోనేషియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తి స్థాయిలో నిషేధాన్ని విధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇండోనేషియా సమాచార, డిజిటల్ మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం మార్చి 28 నుంచి కొత్త నిబంధనలు అధికారికంగా అమలులోకి వచ్చాయి. సోషల్ మీడియా సంస్థలు తమ వినియోగదారుల వయసును ఖచ్చితంగా ధృవీకరించే సాంకేతికతను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై ఫేస్బుక్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, రోబ్లాక్స్, యూట్యూబ్ వంటి యాప్లలో 16 ఏళ్లలోపు వారు ఖాతాలు తెరవకుండా పూర్తిగా నిషేధం.
ఈ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు లేదా సేవలను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ మోసాలు, అశ్లీలత, సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యమని ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసియాలో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుల మార్కెట్ కలిగిన ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ కెనడా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త డిజిటల్ భద్రతా బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా కలిగే హానికరమైన ప్రభావాలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని, పిల్లల భద్రతను ఏమాత్రం విస్మరించకూడదని కెనడియన్ ఐడెంటిటీ అండ్ కల్చర్ మంత్రి మార్క్ మిల్లర్ స్పష్టం చేశారు. అయితే నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించే ప్లాట్ఫామ్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి పిల్లలకు యాక్సెస్ ఇచ్చే కంపెనీలపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఆయా సంస్థల ప్రపంచవ్యాప్త ఆదాయంలో 3% లేదా గరిష్టంగా దాదాపు $7.2 మిలియన్ భారీగా జరిమానా విధిస్తారు. అలాగే అనుమతి లేకుండా షేర్ చేసే అశ్లీల చిత్రాలను రిపోర్ట్ చేసిన 24 గంటల్లోగా ఆయా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఈ బిల్లు స్పష్టం చేసింది. మైనర్లు మంచి కంటే చెడునే ఎక్కువగా స్వీకరిస్తుంటారు. తమంతట తాము హింసాత్మక ఘటనలకు పాల్పడరు. నచ్చింది సొంతం చేసుకోవాలని చూస్తారు. విద్యార్థుల మధ్య పోటీ కూడా ప్రభావం చూపుతుంది. ఒకరి ప్రేరణతోనో లేక చూడ్డం వల్లనో వారిలో మానసికంగా మార్పులు వస్తాయి. ఇందుకు ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్లు ఆజ్యం పోస్తున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు ప్రవర్తించే విధానం కూడా పిల్లలపై ఇంపాక్ట్ చూపుతుంది. పిల్లలకు పేరెంట్స్ టైం కేటాయించడంతో పాటు మంచేదో చెడేదో చెప్పుకుంటూ పెంచాలి. నైతిక విలువలను కరిక్యులంలో భాగం చేసే ఉపాధ్యాయుల ద్వారా నైతిక విలువలు బోధించాలి. సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని భావిస్తోంది. 13 నుంచి 16 ఏళ్ల వయసున్న వారు సోషల్ మీడియా వాడాలా లేదా అనే దానిపై చర్చ జరుగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతా ఒప్పుకుంటే 13 నుంచి 16 కేటగిరీ ఏజ్ ఉన్నవాళ్లు సోషల్ మీడియా వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. కర్ణాటక కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ చర్యను చేపడుతున్నట్లుగా తెలిపింది. పిల్లలపై మొబైల్ ఫోన్ వాడకం ప్రభావం పెరుగుతున్న పరిస్థితుల్లో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించినట్టుగా సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రస్తావించారు. వాటిని నివారించడానికే సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్లుగా చెప్పారు. మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్పై కేంద్రం కసరత్తు చేస్తోంది. దుష్పరిణామాలు ఉండటంతో పిల్లలను చదువు వైపు మళ్లిస్తూనే సోషల్ మీడియాకు దూరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే మైనర్లు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఇటీవల కేంద్రానికి ఆర్థిక సర్వే కూడా నివేదిక ఇచ్చింది. మరోవైపు సోషల్ మీడియా బ్యాన్పై రాష్ట్రాలు కసరత్తు స్టార్ట్ చేశాయి. ఇప్పటికే గోవా ఈ అంశంపై అధ్యయనం చేస్తోంది. భారత్లో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో పిల్లలు, యువతే అధికం. అందువల్ల తక్షణమే ఈ తరహా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అవకాశాలను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి భారత్లో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. అయితే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం పిల్లల వ్యక్తిగత వివరాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా వీళ్ల సమాచారం సేకరించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. కొన్ని రకాల ప్రకటనలు వాళ్లకు కనిపించకుండా పూర్తిగా నిషేధించాలి. కానీ ఇవన్నీ పెద్దగా అమల్లో ఉండడం లేదు. అందుకే 10 ఏళ్ల చిన్నారులు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ వాడుతున్నారు. వీరిపై కంటెంట్ క్రియేటర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రీల్స్ చేయడానికి వీళ్లు అలవాటు పడిపోతున్నారు. భారత్లో చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించాలి అన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ అది అంత సులభం కాదన్నది కొందరి వాదన. గణాంకాల ప్రకారం చాలా మంది చిన్నారులు స్మార్ట్ ఫోన్ల ద్వారానే సోషల్ మీడియాకు అనుసంధానమవుతున్నారు. అది కూడా తమ తల్లిదండ్రుల మొబైల్స్ ని వాడుతున్నారు. 80% మంది రోజుకు 3 గంటలకు పైగా వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా వరకు తల్లిదండ్రుల ఖాతాలనే పిల్లలు వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రత్యేకించి పిల్లల ఖాతాపై బ్యాన్ విధించినా పెద్దగా ఫలితం ఉండదు. స్మార్ట్ ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ తరం పిల్లలు సాంకేతికంగా చురుగ్గా ఉంటున్నారు. పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ ను తొలగించి మరీ నచ్చిన యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అందువల్ల దీంతో ప్రయోజనం అంతంత మాత్రమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సామాజిక మాధ్యమాల వల్ల లాభాలు ఉన్నాయి. చిన్నారులు తమ టాలెంట్ను ప్రదర్శించేందుకు ఇవి వేదికలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ ఇలా అన్ని రంగాల్లోనూ పిల్లలు తమ నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇలా తమ జీవితాలను మలుచుకున్నవారు ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన ఎంతో పాజిటివ్ కంటెంట్ సోషల్ మీడియాలో దొరుకుతుంది. కోడింగ్, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి సోషల్ మీడియా ద్వారా సులభమవుతాయి. ఒకే రకమైన ఆసక్తులు ఉన్నవారు తమ భావాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ వేదిక. అయితే తమ పిల్లలు ఏ కంటెంట్ను చూస్తున్నారు అన్న దానిపై తల్లిదండ్రులు ఓ కన్నేసుంచడం తప్పనిసరి. బ్యాక్ టు ఫోకస్. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాకు బందీలవుతున్నారు. 16 ఏళ్లలోపు యువత అడిక్ట్ అవుతున్నారు. చిన్నారులపై సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలిసి తెలియని వయసులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేసేస్తున్నారు. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, రెడిట్, స్నాప్చాట్ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఇదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియాకు బందీలుగా యువత. ఫోన్ లేకుండా నిమిషం ఉండట్లేదు. నిత్యం సోషల్ మీడియాలోనే టీనేజర్లు. అశ్లీల చిత్రాలకు బానిసలుగా మైనర్లు. సోషల్ మీడియా ప్రభావంతో దారుణాలు. ఎక్స్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాపరికాలు ఏవీ లేవు. అంతా బహిరంగమే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం అప్డేట్ చేయడం అలవాటైపోయింది. అందరికీ కాదు, కానీ కొందరికి ఇదో వ్యసనంగా మారిపోయింది. ఇంటర్నెట్ వాడకుండా ఓ 10 నిమిషాలు కూడా పట్టుమని ఉండలేని పరిస్థితి. శరీరంలో సెల్ ఫోన్ కూడా ఓ అవయవంగా మారిపోయింది. కాకపోతే దీనికి ప్రాణం ఉండదంతే. అయినా అందరి ప్రాణాలు ఇందులోనే. కాసేపు కనబడకపోతేనే విలవిల్లాడిపోతున్నారు. పెద్దలే ఇలా ఉంటే పిల్లలు ఇంకెలా ఉంటారు? వాళ్లకి గోరుముద్దల నాటి నుంచే మొబైల్ అలవాటవుతోంది. అది కాస్త వ్యసనంగా మారిపోతోంది. వయసు పెరిగే కొద్దీ ఆన్లైన్లో అసభ్యకర కంటెంట్ చూసేంత వరకు దారి తీస్తోంది. యుక్త వయసులో అడ్డదారులు తొక్కడానికి కారణమవుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోనే దర్శనమిస్తోంది. వారందరి ఫోన్లలో కనిపించే కామన్ పాయింట్ సోషల్ మీడియా అకౌంట్స్. అయితే చాలా కొద్ది మంది మాత్రమే వాటిని పరిమితంగా వాడుతున్నారు. మిగిలిన వారంతా వాటిలోనే జీవిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా, నలుగురితో కలవకుండా ఒంటరిగా కూర్చొని సోషల్ మీడియాతో కాలం గడిపేస్తున్నారు. దీంతో క్రమంగా తమకు తెలియకుండానే సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. ఇలాంటి వారు ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి మొదలు సూసైడ్ టెండెన్సీతోనూ బాధపడుతున్నారు. కొందరు క్రిమినల్ యాక్టివిటీస్కు పాల్పడడం వంటి తీవ్రమైన చర్యలకు తెగిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ సైబర్ బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ నష్టాలపై అవగాహన లేని టీనేజర్స్ సోషల్ మీడియా అనే బందీఖానాల్లో మగ్గిపోతున్నారు. తెలిసి తెలియని వయసు. మంచి చెడులను విడమర్చి చెప్పేవారు లేరు. తప్పు చేస్తే దండించడం లేదు. సోషల్ మీడియా, వెబ్ సిరీస్లు చూస్తూ పెరుగుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చేతులతో కత్తులు పడుతున్నారు. తమకు నచ్చింది దక్కించుకునేందుకు హత్యలకు సైతం వెనకాడడం లేదు. దీనికి సోషల్ మీడియా ఆజ్యం పోస్తుండగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం పిల్లల బాల్యాన్ని గతి తప్పేలా చేస్తుంది. చిన్న వయసులోనే సిగరెట్లు, లిక్కర్, డ్రగ్స్కు బానిసలుగా చేసి క్రిమినల్స్గా మారుస్తోంది. ఆస్ట్రేలియా చిత్రాలకు సైతం మైనర్లు బానిసలుగా మారుతున్నారు. సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా బ్యాన్ విధించాక భారత్లోనూ ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఎన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం భారత్లో 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు 76% మేర సోషల్ మీడియా వాడుతున్నారు. అదే చదువు కోసం ఫోన్ వాడుతున్న వారు 57% మాత్రమే ఉన్నారు. 14 ఏళ్ల వరకు మొబైల్ వినియోగం అనేది కట్టడి చేస్తేనే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ ఈ సలహాలు పట్టించుకున్నవారు లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే తప్ప కుటుంబాలు గడవడం లేదు. ఉపాధి, ఉద్యోగాల్లో బిజీగా ఉండే పేరెంట్స్ ఇంటికి రాగానే టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పిల్లల కోసం పట్టుమని గంట సమయం కూడా కేటాయించడం లేదు. స్కూల్లో రోజు ఎలా గడిచిందో, ఉపాధ్యాయులు ఏం చెప్పారో, స్నేహితులు ఎలా ప్రవర్తించారో తెలుసుకునే తీరిక లేదు. పిల్లలకు ఏది మంచో, ఏది చెడో చెప్పడం లేదు. ఈ క్రమంలో కుటుంబ బంధాలు, అనుబంధాలు పలుచబడుతున్నాయి. తల్లిదండ్రుల పట్టింపులేమితో పిల్లలు ఓ వయసుకు రాగానే స్కూళ్లలో చెడు స్నేహాలకు అలవాటు పడుతున్నారు. కొందరు సిగరెట్లతో మొదలై గాంజా దాకా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. 15 ఏళ్లు ఆ పైబడిన వాళ్లు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. పిల్లల్లో విపరీత ప్రవర్తనకు స్మార్ట్ ఫోన్ వినియోగం, అందులోనూ సోషల్ మీడియానే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే క్రైమ్, అడల్ట్ కంటెంట్ ప్రభావం వల్ల పిల్లల్లో హాల్యూజినేషన్కు దారితీస్తుందన్నది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కావాలి అనుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలనే కసి,
కోపం పిల్లల్లో పెరిగిపోతున్నాయని, దీనివల్లే ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. సెపియన్ ల్యాబ్స్ అనే సంస్థ మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న పిల్లలపై అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. మన దేశంలోని 10,000 మంది పిల్లలపై చేసిన ఆ స్టడీ రిపోర్ట్ ప్రకారం దేశంలో సగటున 11 ఏళ్ల వయసు నుంచే పిల్లలు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఫోన్ వినియోగం వల్ల ప్రధానంగా 13 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజ్ పిల్లల్లో బాధ, కోపం, గిల్ట్, భయం లాంటి విపరీత పోకడలు కనిపించాయి. మొత్తం మీద 46% మంది వాస్తవానికి దూరంగా బతుకుతున్నారు అని తేలింది. 37% మందిలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఫోన్ వాడుతున్న వారు మానసిక సమస్యల బారిన పడుతున్నారనే రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు సందేశాత్మక కుటుంబ కథా చిత్రాలు యువత భవిష్యత్తుకు బాటలు వేసేవి. ప్రస్తుతం సోషల్ మీడియా అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లలో హత్యలు, అత్యాచారాలు ఎలా చేయాలో, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో చూపిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక సన్నివేశాలతో పాటు అశ్లీల దృశ్యాలను చూస్తూ తల్లిదండ్రులు స్క్రీన్లకు అతుక్కుపోతారని, కానీ వాటిని చూసే పిల్లల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.